ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. హాయ్ అన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని లాంచ్ చేయబోతున్నారు ఏపీలో. సో మరి ఆ యాప్లో ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అందులో రిపోర్ట్ చేయండి, మనం అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకుందాం, వాళ్ళందరికీ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పారు. మరి దీని మీద మీ అభిప్రాయం? వాస్తవానికి ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిందంటే దాన్ని రివెంజ్ తీరుస్తారా, అంటే కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వస్తున్నారా అనే ఒక డౌట్ అయితే ఉంది. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు ప్రజలకు తమ ఫోన్లు ఏమైనా హ్యాక్ అవుతాయా, లేదంటే తమ అకౌంట్లలో ఉన్న డబ్బులు కానివ్వండి, లేకుంటే పర్సనల్ డాటా కానీ ఏమన్నా చోరీ అయిద్దా అనే ఒక సందేహం అయితే ఉంది ప్రజలలో. ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా ఇప్పుడు కొత్తగా ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇప్పుడు మన ఇద్దరం పక్క కలిసి ఫోటో దిగామనుకో, మన ఇద్దరం కిస్ పెట్టుకున్నట్టుగా కూడా ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. సో ఏంటంటే, వాళ్ళ భార్యాభర్తలు దిగిన ఫోటోలు ఉంటాయి, అన్న చెల్లెలు దిగిన ఫోటోలు ఉంటాయి. డాటా మిస్యూజ్ అవ్వడం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా కొంతవరకు అయోమయంలో ఉన్నారు. ఏంటి ఈ యాప్, అసలు ఈ యాప్ ద్వారా ఏం చేయబోతున్నారు, ఇంకా ఏమన్నా మిస్యూజ్ చేయబోతున్నారా? ఎందుకంటే గతంలో వాళ్ళు వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు కూడా చాలా అనేక రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే మహిళల అదృశ్యం అవ్వడం, లేదంటే పెన్షన్లు కొంతమందికి ఇవ్వడం లేకపోవడం, రేపులు చేయడం అనేది కొన్ని అంశాలు, కొత్త అంశాలు ఇచ్చాయి. అంటే సో ఫర్దర్గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పటికీ కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. అందులో ఎంతవరకు వాస్తవాలనే అవాస్తవాలనే అనేది నేను లోపలికి డెప్త్గా చెప్పలేట్లేను. కాకపోతే ఏదున్నా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలా జాగ్రత్తగా యాప్ అనేది లాంచ్ చేయడం ముఖ్యం. ఎందుకంటే ఒక పార్టీ అనేది ఒక యాప్ లాంచ్ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున ఆలోచించాలి. ఎందుకనంటే ఒకరు ఇద్దరు కాదు వాడేది, రాష్ట్ర ప్రజలందరూ యాప్ వాడతారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే, యాప్ అనేది చాలా మంచిదండి. ఎందుకనంటే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి చెప్పులు అరిగి పాపం చాలామంది నిరాశకు గురయ్యి పోలీసుల వల్ల మాకు న్యాయం జరగదు అని అనుకుంటున్నారు. లేదనంటే ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ చుట్టూ మా భూముల తగాదాలు ఎక్కడ కూడా తెగడం లేదు. సాధారణంగా భూమి తగాదాలంటే కోర్టు కేసుల వరకు కూడా పోయినా కూడా తెగని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఎమ్మెల్యేలు ఈరోజు రేపు రా, మా సార్ లేడు, సార్ రేపు వస్తాడు, సార్ ఎల్లుండి వస్తాడని చెప్పేసి ప్రజలను తిప్పి పాపం వాళ్ళని పిప్పి చేసి వాళ్ళ రక్త మాంసాలు విండేస్తున్న పరిస్థితి. సో ఏంటంటే ప్రజలకు ఎక్కడ కూడా నాయకులు న్యాయం చేయలేకపోతున్నారు. తిప్పించి పాపం వాళ్ళని రక్త మాంసాలను మొత్తము అరిగేలాగా తిప్పించి చివరికి నేనున్నా అమ్మా అని 500-1000 రూపాయలు పెట్టి చేతిలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది తప్పించి న్యాయం అయితే ఏ లీడర్ చేయడం లేదు. కాబట్టి ఇటువంటి యాప్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏదైతే ఇప్పుడు మనకు సపోజ్ ఒక రెవెన్యూ ల్యాండ్ ఉందనుకోండి, 1 ఎకరం ఉంది, దానిలో 5 గుంటలు 10 గుంటలు వేరే వాళ్ళు కబ్జా చేశారు. వాళ్ళు ఎప్పుడు కబ్జా చేశారు, మీ దగ్గర ఉన్న పట్టా బుక్లు కానీ, పాస్బుక్లు కానీ, లేదంటే అన్నీ దానికి ఒక సంబంధించిన డాక్యుమెంటు ఆ యాప్లో మనం పొందుపరిచినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా అంటే సీఎం దృష్టికి వెళ్తుంది. సీఎం గారు దాన్ని చూసి వాళ్ళ మంత్రివర్గం చూసి ఏదైతే రెవెన్యూ అధికారులను పిలిచి ఈ సమస్య 2 సంవత్సరాలుగా ఉంది, ఈ రెవెన్యూ సమస్య, ఈ బాధ్యతని పేరు ఇట్లా పలానా సోమేష్, పలానా లింగేష్, ఏదో ఒక పలానా పేరు గల వ్యక్తి 2 సంవత్సరాలయ్యే అర్జీ పెట్టుకొని అప్లికేషన్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు రెవెన్యూ వ్యవస్థ పనిచేయడం లేదని సీఎం గారు వాళ్ళ మంత్రులు డైరెక్ట్గా రెవెన్యూ వ్యవస్థను క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. డైరెక్ట్ కలెక్టర్ కానీ అక్కడ అందరినీ అంటే ఇప్పుడు ఏదైతే ఆ మీటింగ్ ఉంటుందో పెద్ద కలెక్టర్ని కానీ రెవెన్యూ అంటే ఎవరైతే ఉంటారో ఉన్నత అధికారులందరి ముందే ఆ క్వశ్చన్ చేసి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకు సో భయం అనేది ఉంటుంది, శిక్ష కూడా త్వరగా అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో కొంతవరకు చాలా మంచి పరిణామమే. అంటే ఇది రివెంజ్ కోసం తీసుకొస్తున్న యాప్, వాళ్ళు రెడ్ బుక్ పెట్టారు, మేము యాప్ పెట్టి తర్వాత చూపెడతామని రివెంజ్ యాప్ లాగా చూస్తున్నారు జనాలు. మీరేమంటారు? నేను అదే ఫస్ట్ మీరు ఏం మాట్లాడక ముందు నేను ఫస్ట్ చెప్పిన క్వశ్చనే అది. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే, చాలా వరకు ప్రజల్లో ఉన్న ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది రివెంజ్ కోసమేనా, లేదంటే సమస్యల పరిష్కారం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానిపైన నేను అదే అంటున్నా, ఇప్పుడు గతంలో వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు రేప్ కేసులు అనేక మహిళా దృశ్యాలు, అదేవిధంగా పింఛన్లు ఇవ్వకపోవడము, లేదంటే మీకు ఇల్లులు ఇప్పిస్తాం, రేషన్ కార్డులు ఇప్పిస్తామని డబ్బులు నొక్కడం, అంటే ఇండైరెక్ట్గా బయట ఏం జరుగుతుంది అనేది అధికారుల వరకు దృష్టికి వెళ్ళడం లేదు. సో ఈ యాప్ అనేది లాంచ్ చేసేటప్పుడు చాలా ఆలోచించాలనేది చెప్తున్నా. ఎందుకనంటే
యాప్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని వెనుక ఏమేం జరుగుతుంది అదన్నిటికీ కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు. రేపు ఇప్పుడు ఏ చేసినా నాకు సంబంధం లేదు, నేను యాప్ క్రియేట్ చేయలేదు, యాప్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు సీనో లేదంటే ప్రవీణ్ ఇంకొకరు వాళ్ళే బాధ్యులు, నాకు దానికి సంబంధం లేదంటే కుదరదు. సో దాని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటేనే అలాంటి యాప్ అనేది లాంచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫర్దర్గా ఇప్పుడు చాలా అదే అంటున్నాయి, ఏఐ వచ్చిన తర్వాత